ఒకసారి మీ అందరిని కూడా అడుగుతా ఉన్నానండి. అండ్ అదే రకంగా లోక్సభ ఎన్నికలు ఖచ్చితంగా 12 సీట్లు గెలవాల్సిందే, 12 సీట్లు గెలవాల్సిందే అని చెప్పి మరి ఇక్కడ 12 సీట్లు గెలవాల్సిందే అని చెప్పి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు ఖచ్చితంగా. సో మీ అభిప్రాయం ఏంటి? సో తెలంగాణలో త్రిముఖ పోటీ అనేది జరగబోతోందా? ఇక్కడ బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ ఆల్రెడీ ఇక్కడ అసెంబ్లీ స్థానాల్లో అధికారంలో ఉన్నప్పటికీ అండ్ కాంగ్రెస్ అటు బీజేపీ, సో బీజేపీ కూడా ఇప్పుడు గట్టిగా పోటీ చేస్తుంది. ఎవరెవరైతే ఎమ్మెల్యే స్థానాలు ఓడిపోయారో, సో ఈసారి సీనియర్ నేతలు అందరూ కూడా ఎమ్మెల్యేగా ఓడిపోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా మళ్ళీ ఎంపీ లోక్సభ ఎన్నికల్లో మరి కంటెస్ట్ చేయబోతున్నారని కూడా మనకి క్లియర్గా అర్థమవుతున్న విషయం. అండ్ ఇది మాత్రమే కాదు, అండ్ ఇక్కడ చూస్తే కాంగ్రెస్లో కూడా మరి సీట్లు, టికెట్లు ఎవరెవరికి ఇవ్వాలి అనే దానిపైన కూడా దృష్టి పెట్టబోతున్నారు. సో బలమైన నేతలకు మరి ఇవ్వాలని చెప్పి మాత్రం చాలా మంది అనుకుంటున్నారు. ఎవరైతే సీనియర్ నేతలు ఉన్నారో ఆ సీనియర్ నేతలు అందరికీ కూడా ఎంపీ టికెట్స్ ఇవ్వాలి అని చెప్పి. ఇప్పటికే మరి బీఆర్ఎస్ నుంచి ఎంపీగా కేటీఆర్, హరీష్ రావు అండ్ అలాగే కేసీఆర్ గారు ముగ్గురు కూడా ఎంపీగా కంటెస్ట్ చేయాలని అనుకుంటున్నట్టు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్లో కొంత బలమైన నాయకులు లేరు, మరి ఎంపీ ఎలక్షన్స్లో నించోడానికి కొంతమంది కూడా భయపడుతున్నారని కూడా మనకి క్లియర్గా తెలుస్తూ ఉంది. మరి ఈ సందర్భంలో ఇక్కడ మెదక్ నుంచి నాకు తెలిసి ఒకవేళ కేసీఆర్ గారు కంటెస్ట్ చేస్తే మెదక్ నుంచి కంటెస్ట్ చేయొచ్చు. బట్ బీజేపీ నుంచి రఘునందన్ రావు మెదక్ నుంచి ట్రై చేస్తున్నారని కూడా తెలుస్తూ ఉంది. అండ్ ఇది మాత్రమే కాదు, ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మరి సోనియా గాంధీని కూడా ఇక్కడ తెలంగాణ నేతలందరూ కూడా ఈసారి సోనియా గాంధీ గారు తెలంగాణ నుంచి పోటీ చేయాలని చెప్పి కూడా వాళ్ళని అడుగుతా ఉన్నారు, ప్రెజర్ పెడతా ఉన్నారు. సో ఒకవేళ సోనియా గాంధీ గారు కూడా మరి ఎంపీలో నించోవాలనుకుంటే కనుక మెదక్ నుంచి మరి ఎంపీగా కంటెస్ట్ చేయబోతున్నారని కూడా తెలుస్తోంది. అండ్ అలాగే బీజేపీ నేతలు కూడా నరేంద్ర మోడీ గారిని మరి ఈసారి తెలంగాణ నుంచి కంటెస్ట్ చేయమని అడుగుతా ఉన్నారు. ఒకవేళ నరేంద్ర మోడీ గారు కంటెస్ట్ చేస్తే కనుక పాలమూరు నుంచి మరి నరేంద్ర మోడీ గారు లేదా మల్కాజ్గిరి నుంచి కంటెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అని మాత్రం క్లియర్గా తెలుస్తూ ఉంది. సో ఇక్కడ మరి అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి ఎంపీ సీట్లు కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందా అని చాలా మందికి క్వశ్చన్ మార్క్స్ ఉన్నప్పటికీ కొన్ని సర్వే రిపోర్ట్స్, ఇండియా టుడే లాంటి సర్వేలు మాత్రం కేంద్రంలో మళ్ళీ బీజేపీ రాబోతుందని మాత్రం బలంగా చెప్తున్నాయి. అంటే మన తెలంగాణలో ఎన్ని సీట్లు వస్తాయి ఏందనేది పక్కన పెడితే కేంద్రంలో మాత్రం ఖచ్చితంగా మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా అయోధ్య రామ మందిరం రిఫ్లెక్షన్ ఎక్కువ ఉంది. సో ఈ అయోధ్య రామ మందిరము సో బీజేపీ వల్లనే సాధ్యమైంది, ఎవరు అవునన్నా కాదన్నా. సో అందుకే మరి ఇక్కడ సో అధికారంలో కేంద్రంలో మళ్ళా మూడోసారి బీజేపీ వస్తుంది. మళ్ళా నెక్స్ట్ 5 years తర్వాత కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తుంది అని చెప్పి కూడా సో చాలా మంది సర్వే రిపోర్ట్స్ మెయిన్ ప్రథమంగా నేషనల్ ఛానల్స్ చేసినటువంటి సర్వేలో తెలుస్తూ ఉంది. అండ్ అదే రకంగా మరి బీఆర్ఎస్ విషయానికి వస్తే మనకు తెలుసు బీఆర్ఎస్లో కూడా ఎంతమంది ఎంపీలు ఉన్నారు ఏంటి అనేది. సో ఎంపీలు కూడా ఇక్కడ బీఆర్ఎస్లో నాకు తెలిసి ఒక 3 నుండి 4 ఎంపీ సీట్లు కైవసం చేసుకోవాలని చెప్పి మాత్రం వాళ్ళు ఎక్కువ ఎంపీ సీట్లు తీసుకోవాలి. అండ్ ఎంపీకి కొంచెం కేంద్ర ప్రభుత్వానికి బీజేపీకి మద్దతు ఇవ్వాలి అని చెప్పి మాత్రం బీఆర్ఎస్ నేతలందరూ కూడా అనుకుంటున్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్కి అండ్ ఇక్కడ బీఆర్ఎస్కి ప్రాంతీయ పార్టీకి 2% ఓటింగ్ మాత్రమే తేడా ఉంది. కానీ ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి డెఫినెట్గా అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి మరిన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉంటుంది అని మాత్రం చాలామంది అనలిస్టులు చెప్తున్న విషయం ఇది. అండ్ ఇది మాత్రమే కాదు, ఒకవేళ బీఆర్ఎస్లో ఎవరైతే మళ్ళీ పాత నాయకులు గనక వాళ్ళని ఎంటర్టైన్ చేసి మళ్ళీ అవినీతి చేసిన వాళ్ళకే గనక మళ్ళీ టికెట్లు ఇస్తే మొన్న కేటీఆర్ గారు చెప్పారు, సిట్టింగ్లకు మళ్ళీ టికెట్లు ఇవ్వము, అసెంబ్లీ ఎన్నికలో చేసినటువంటి తప్పు ఏదైతే ఉందో అది మళ్ళీ ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్లో రిపీట్ చేయము అని చెప్పి కేటీఆర్ గారు అయితే బలంగా చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ బలమైన నాయకులు ఎంపీస్లో ఎవరున్నారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ వస్తూ ఉంది. సో ఈ సందర్భంగానే మరి బీఆర్ఎస్లో జిల్లా వారీగా ఆ ఎంపీ స్థానాలకు ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని మీకు తెలుసు 3వ తారీఖు నుంచి కూడా బీఆర్ఎస్ భవన్లో మరి మీటింగ్స్ కంటిన్యూస్గా జరుగుతూ ఉంది. సో మరి కేసీఆర్ ఈజ్ బ్యాక్ అని కూడా అంటా ఉన్నారు. మరి కేసీఆర్ చాలా సీరియస్గా దృష్టి పెట్టబోతున్నారు అండ్ మీటింగ్స్ పెట్టబోతున్నారు, ఎక్కడెక్కడ సభ. మరి ఒక్కసారి చాలా రోజుల తర్వాత, ఎందుకంటే
బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా ఎక్కడా కూడా ఒక మీడియా ముందుకు కేసీఆర్ గారు రావడం కానీ ప్రెస్ మీట్లో ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కానీ లేకపోతే పబ్లిక్ని ఉద్దేశించి తెలంగాణ ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడడం కానీ కేసీఆర్ గారు చేయలేదు. బట్ మొట్టమొదటిసారి ఇప్పుడు ఆయన హెల్త్ కూడా చాలా బాగుంది కాబట్టి సో స్లోగా మరి ఆయన రంగం సిద్ధం చేసుకోబోతున్నారు, మరి బయటికి రాబోతున్నారు. బీఆర్ఎస్ భవన్లో అందరు కూడా అందుబాటులో ఉండబోతున్నారని హరీష్ రావు గారు మొన్న చేసినటువంటి వ్యాఖ్యలు. అంటే చాలా మంది తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ అంటే ఇష్టం లేకపోయినప్పటికీ చాలా మందికి కేసీఆర్ గారి మీద ప్రేమ ఉంది, విపరీతమైనటువంటి ప్రేమ ఉంది. ఏదేమైనా కేసీఆర్ తలుచుకుంటేనే ఎంతో మంది అమరుల బలిదానాలు అయినప్పటికీ ఎంతో మంది ఉద్యమకారులు కృషి చేసినప్పటికీ కేసీఆర్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. అసలు ఈ ఉద్యమాన్ని ఊపందించుకుందే దాన్ని బయటికి తీసుకొచ్చింది కేసీఆర్. సో ఆ ఇష్యూని బయటికి తీసుకొచ్చింది కేసీఆర్ కాబట్టి సో అందరు కూడా జీర్ణించుకోలేనటువంటి విషయం. చాలా మంది కూడా కేసీఆర్ గారు లేరా మా మధ్యలో అన్న ఒక టాక్ అనేది తీసుకొస్తా ఉన్నారు. సో మొన్న మీరు చూడొచ్చు మైపాల్ యాదవ్ ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తే కూడా ఆ ఇంటర్వ్యూ మధ్యలో ఒక పెద్ద ఆయనని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పిండంటే ఎక్కడ అసలు అయితలేదు, కేసీఆరే ఏదో రకంగా నెట్టుకొస్తుంది అంటే చాలా మందికి పబ్లిక్లో ఈ టాక్ అనేది నడుస్తుంది. అండ్ అలాగే ఇండియా టుడే లాంటి ఒక పెద్ద ఛానల్ చేసినటువంటి సర్వేలో కూడా ఏం చెప్పారంటే ఆ సర్వేలో కూడా కేసీఆర్ గారికి ముఖ్యమంత్రిగా మొదటి స్థానం ఇచ్చారనమాట. అంటే పార్టీలు ఏవైనా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉంటేనే బాగుంటుందని పబ్లిక్లో టాక్ ఉంది. అంటే బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ ఇక్కడ కేసీఆర్ మీద మాత్రం తెలంగాణ ప్రజలకు విపరీతమైనటువంటి ప్రేమ ఆప్యాయత అనేది ఉంది మాత్రం క్లియర్గా మనకి అర్థమవుతున్నటువంటి విషయం. సో అటువంటి కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజలకి కేసీఆర్ మీద ప్రేమ ఉంది కాబట్టి మరి ఈయన చాలా రోజుల తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే అందరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తారు. అరే ఏం మాట్లాడబోతున్నారు కేసీఆర్ గారు, మరి సభలు పెట్టి ఏం మాట్లాడబోతున్నారు, లోక్సభ ఎన్నికల్ని ఉద్దేశించి ఏమేం చెప్పబోతున్నారు, సో ఈ 6 గ్యారెంటీల గురించి మనం మాట్లాడబోతున్నారా, రైతు బంధు గురించి మనం మాట్లాడబోతున్నారా, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి పథకాలను కొన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది, సో దాని గురించి మాట్లాడబోతున్నారా. సో ఇట్లా రకరకాల టాక్స్ వస్తూ ఉన్నాయి. అందరు కూడా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు కేసీఆర్ గారు ఎప్పుడెప్పుడు మాట్లాడతారు, ఏం మాట్లాడతారు, ఏ రకంగా మాట్లాడతారు అని చెప్పి కూడా మనకి క్లియర్గా తెలుస్తూ ఉంది. సో ఇట్లా ఏది ఏమైనప్పటికీ కూడా త్రిముఖ పోటీ అనేది నడుస్తూ ఉంది. ఇక్కడ మాత్రం ఇండియా సర్వే ఏం చెప్తోంది అంటే కేంద్రంలో మళ్ళీ ముచ్చటగా 3వ సారి బీజేపీ అధికారంలోకి రాబోతుంది అని చెప్తా ఉంది. సో ఈ రకంగా చూసుకున్నట్టయితే మన తెలంగాణ విషయానికి వస్తే మరి బీజేపీ సీట్స్ మరి ఎన్ని కైవసం చేసుకోవచ్చు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే మరి కాంగ్రెస్కి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నట్టు నిజంగానే 12 సీట్లు వస్తాయా, అండ్ లేకపోతే బీఆర్ఎస్కి కాంగ్రెస్కి 2% మాత్రమే తేడా ఉంది కానీ అట్లీస్ట్ 3 నుండి 4 సీట్లన్నా గెలుచుకోబోతున్నారా. సో ఏది కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. బట్ ఎంపీ ఎలక్షన్లో మాత్రం త్రిముఖ పోటీ అయితే ఉంటుంది అని కూడా తెలుస్తూ ఉంది. కాకపోతే బీజేపీ ఎలా ఉన్నా కాంగ్రెస్ ఎలా ఉన్నా బీఆర్ఎస్ మాత్రము మళ్ళీ చేసిన తప్పు చేయకుండా కొంచెం ఆచితూచి అడుగులు వేసుకుంటూ బలమైన నాయకుడు, ప్రజల మధ్యలో మంచి పేరున్న నాయకుడికి ఎంపీ టికెట్ ఇస్తే గనక ఖచ్చితంగా బీఆర్ఎస్ కూడా 3 to 4 కానీ 5 సీట్స్ కానీ గెలుచుకునే అవకాశం ఉంది అని మాత్రం బలంగా మనం ఇక్కడ చెప్పచ్చు. అండ్ అలాగే ఇక్కడ బీజేపీ నుండి ఫస్ట్ నుంచి కూడా అందరు చాలా బాధపడ్డారు. ఎందుకంటే బండి సంజయ్ అనే వ్యక్తి ఒక మాస్ నాయకుడు. మరి అటువంటి బండి సంజయ్ గనక ఉండుంటే మరి బీజేపీలో 30 నుండి 40 సీట్లు ఏ రకంగానైనా మరి గెలిచే అవకాశం ఉండేది అని మాత్రం విపరీతమైనటువంటి వార్తలు వచ్చినాయి. సో సామాన్య ప్రజలు కూడా బండి సంజయ్ గురించి అడిగినప్పుడు అందరు కూడా అదే చెప్పారు. సో అందుకని మళ్ళీ చాలా మంది కూడా కోరుకుంటున్నారు బండి సంజయ్ గారు కనుక పార్టీకి బలంగా ఉంటారు, బండి సంజయ్ గారు అధ్యక్షుడిగా వ్యవహరించాలి బీజేపీకి. మరి ఆయన అధ్యక్షుడిగా ఉంటే గనక సో ఖచ్చితంగా ఈసారి ఎంపీ ఎలక్షన్స్ లో ఇక్కడ కూడా కొన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యేలుగా ఇక్కడ బలమైన నాయకులు అందరూ కూడా ఎమ్మెల్యేలుగా నించుంటే ఓడిపోయినటువంటి పరిస్థితి. ఎంపీ అరవింద్ గారు ఓడిపోయారు, బండి సంజయ్ గారు ఎమ్మెల్యేగా ఓడిపోయారు, సో రఘునందన్ రావు కూడా ఎమ్మెల్యేగా ఓడిపోయారు. సో మరి ఆయన మళ్ళీ ఎంపీగా కంటెస్ట్ చేయాలి మెదక్ నుంచి అని అనుకుంటున్నారు. ఇట్లా ఈటెల రాజేందర్ గారు ఓడిపోయారు. సో ఈటెల రాజేందర్ కూడా ఎంపీ నుంచి కంటెస్ట్ చేయాలి, మల్కాజ్గిరి నుంచి ఎంపీగా ఉండాలి, నించోవాలని చెప్పి ఆయన కూడా ట్రై చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఏ రకంగా చూడొచ్చు మనం. సో ఇక్కడ
ఎక్కడ చూసినా బలమైన నాయకులే కనబడతా ఉన్నారు. మరి ఈ త్రిముఖ పోటీ మధ్యలో నెగ్గేదెవరు, ఎవరికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. సో కమ్యూనిటీలో మనం పోస్ట్ పెట్టుకుందాం. సో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈసారి ఎంపీ ఎలక్షన్స్లో త్రిముఖ పోటీ ఉండబోతోందా? ఒకవేళ త్రిముఖ పోటీ ఉంటే గనక మరి బీజేపీ ఆప్షన్ ఏ బీజేపీ, ఆప్షన్ బి కాంగ్రెస్, ఆప్షన్ సి బీఆర్ఎస్ అండ్ ఆప్షన్ డి ఇతరులు. సో ఈ 3 పార్టీస్లో మరి ఏ పార్టీ ఎంపీ ఎలక్షన్స్లో అధిక సీట్లు తెలంగాణలో గెలుచుకోబోతోంది? సో దయచేసి మీరు కమెంట్స్ రూపంలో తెలియజేయండి అండ్ అలాగే కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేయండి అని చెప్పి నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అండ్ ఇది ఇలా ఉంటే తెలంగాణ